కొడితే సూపర్ 6 కొట్టాలి. ఇక వరుస విజయాలే లక్ష్యం. సమన్వయంతోనే అది సాధ్యం. ఇది టీడీపీ లీడర్లకు, క్యాడర్కు అధినేత దిశానిర్దేశం. గుజరాత్ రోల్ మోడల్ గా విజయానికి 6 మెట్ల దారిని సెట్ చేశారు. పార్టీ లైన్ కు కట్టుబడి కష్టపడి పనిచేసే వాళ్ళకే గుర్తింపు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఉద్వాసన తప్పదన్నారు. సూపర్ 6 పవర్ఫుల్ స్ట్రోక్. ఇప్పుడు అదే రేంజ్ లో పవర్ఫుల్ డైరెక్షన్. గుజరాత్ మోడల్ పై గురి, విజయానికి 6 మెట్ల దారి. గుజరాత్ తరహాలో వరుసగా గెలవాలి. ఎమ్మెల్యేల సమన్వయం ముఖ్యం. విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి. ఎవరి పని వాళ్లదే. మరో శాఖలో జోక్యం వద్దు. వివాదాల జోలికి వెళ్తే సీరియస్ యాక్షన్. ఇంటింటికి సంక్షేమం, ప్రభుత్వ పనితీరు. సూపర్ 6 హామీలతో సూపర్ సే ఊపర్ విక్టరీ బెల్ మోగించిన టీడీపీ ఇక తగ్గేదలే అన్నట్టుగా వరుస విజయాలపై ఫోకస్ పెట్టింది. గుజరాత్ తరహాలో వరుసగా ఎన్నికల్లో గెలవాలని తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే ఏపీ మరోలా ఉండేదన్నారు. గుజరాత్ తరహాలో వరుసగా ఎన్నికల్లో గెలవడం అలవాటు చేసుకోవాలని టీడీపీ పార్లమెంటరీ కమిటీ శిక్షణా శిబిరంలో సందేశమిచ్చారు చంద్రబాబు. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లాలంటే ఎమ్మెల్యేలతో సమన్వయం ముఖ్యమన్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలని గట్టిగా తిప్పికొట్టాలని టీడీపీ నేతలకు సూచించారు సీఎం. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలపడమే కాకుండా సమర్థించుకున్నారు. కుప్పానికి హాంద్రినీవా జలాలు తెస్తున్నామని డ్రామాలాడారు. పూర్తి చేయకుండానే వెలుగొండను జాతికి అంకితం చేశారు. అభ్యంతరం లేదంటూనే అమరావతికి అడుగడుగునా అడ్డుపడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. మీడియాలోనే కాదు, ఇంటింటికి నిజాలను చేర్చాలని ఆదేశించారు ఆయన. ఎవరికి కేటాయించిన పదవిలో వారే పని చేసుకోవాలి. వేరే వాళ్ల పనిలో జోక్యం చేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. కావాలని వివాదాలు క్రియేట్ చేసే వాళ్లను పక్కన పెడతామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పదవులు తీసుకున్న వారి పనితీరును 3 నెలలకోసారి రివ్యూ చేస్తామన్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు. పనితీరు సరిగ్గా లేకపోతే వేరే వారికి అవకాశం ఇస్తామని క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు సీఎం. ప్రభుత్వ పనితీరును, సంక్షేమాన్ని ఇంటింటికి చేర్చాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సూచించారు. గుజరాత్ మోడల్ లక్ష్యంగా సూపర్ 6 తరహాలో విజయానికి 6 మెట్ల విజన్ తో కొత్త జోష్ నింపారు చంద్రబాబు. అట్ ద సేమ్ టైం పనిచేసే వాళ్లకే ప్రాధాన్యత ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.